మొత్తం మేము ఫీల్డ్ విజిట్ చేసినాము. ఎక్కడెక్కడైతే వల్నరబుల్ ప్లేసెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడైతే డివోటీస్ ఏమైనా జారిపడే ఛాన్సెస్, ఏమైనా గాయపడే ఛాన్సెస్ ఉన్నాయి చూసుకొని వచ్చినాము. అక్కడ మేము మా టీములు డిప్లాయ్ చేస్తున్నాము. ఏమన్నా వాళ్ళని ఇమ్మీడియట్ తరలించడానికి సేఫ్గా పైకి మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాం. సార్, అంటే మీరు వెళ్ళినప్పుడు లోపల కొన్ని ప్రమాదకరమైన ప్రాంతాల్లో అంటే ఎక్కేటప్పుడు దిగేటప్పుడు అట్లాంటివి ఏమైనా గుర్తించారా? వాటి దగ్గర ఎలాంటి ఏర్పాటు చేశారు? అంటే వాటి దగ్గర మన టీం అంతా ఉంటున్నారు. ఎవరు అయితే జనరల్గా అయితే అందరు దిగొచ్చు, ఎక్కొచ్చు. కానీ ఎక్కడైతే జారిపోయే ప్రమాదం ఉందో, ఎవరైనా వృద్ధులు కానీ ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే మన టీం రెడీగా ఉండి ఆల్వేస్ సంసిద్ధంగా ఉండి వాళ్ళని తీసుకొని మీది పోవడానికి రెడీగా ఉంది. సార్, ఇక్కడ నుంచి వెళ్తున్నటువంటి వాహనాలు చూస్తుంటే వేల సంఖ్యలో ఉన్నాయి. ఆ పార్కింగ్ కానీ అట్లాంటివి కానీ ఏమి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఏం లేదు కదా సార్? ఇప్పుడైతే ఏం లేదు ప్రస్తుతానికి. కాకపోతే కొద్దిగా ఈ టికెటింగ్ దగ్గర కొద్దిగా అదైతుంది. ఇది చేసుకుంటే మనకు ఇబ్బంది అయిపోతుంది పెద్దగా. మొత్తంగా ఎప్పటి వరకు అంటే భక్తులకు కొంత డౌట్స్ ఉన్నాయి దీని మీద, ఎప్పటి వరకు లోపలికి అలా ఉంటుంది, చివరి వరకు ఆ టైమింగ్ గురించి అడిగితే ఏం చెప్తారు? అది ఇక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసుకుంటారు. అది నాకు తెలిసి థర్డ్ ఈవినింగ్ వరకు అలో ఉంటుంది. వాళ్ళు చెప్తారు దాని మీద.